ఉదయకాల సమయాన శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క అద్భుతమైన కృపలో మరొక చక్కని నూతన ఆదివారాన నూతన మాసంలో మొదటి ఆదివారం మనల్ని దేవుడు ప్రవేశపెట్టి తన యొక్క కృపను మన పట్ల ఎంతో విస్తారంగా అద్భుతమైన రీతిలో వెల్లడి చేస్తున్నటువంటి రీతిని బట్టి దేవునికి స్తుతులు కృతజ్ఞతలు మనం చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు లీడింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్లీనెస్, లీడింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్లీనెస్ అన్నటువంటి ఈ అంశం మీద మనము ధ్యానిస్తాం. దేవుని సేవకుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఆయన రాసినటువంటి 2 లేఖల్లో మొదటి లేఖను మనం గత 3 వారాలుగా వేరు అంశాలను ధ్యానిస్తూ వచ్చాం. ప్రియులారా, గడిచిన వారాన మనం గమనించినట్లయితే ఆయన చాలా జాగ్రత్తగా మొదటి అధ్యాయంలో ఆరాధన గూర్చినటువంటి విషయాలు మరి తన యొక్క ఆత్మీయ కుమారుడికి తెలియజేస్తూ రెస్టోరింగ్ ప్రాపర్ వర్షిప్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని చెప్పి ఆ విషయాన్ని మనము లేఖనాల నుంచి గమనించాం. అంత మాత్రమే కాదు, కానీ తన యొక్క సాక్ష్యాన్ని దైవ సేవకుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో పంచుకుంటూ, ప్రియులారా, ఈ మొదటి అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం గమనించినటువంటి విషయాలు చూస్తే చాలా లోతైన సత్యాలు తన ఆత్మీయ కుమారుడికి పౌలు భక్తుడు తెలియజేస్తూ వచ్చాడు. రిమెంబరింగ్ ద పాస్ట్, తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుని కృప తన పట్ల ఎంత అద్భుతంగా వెల్లడి చేయబడి తన జీవితాన్ని మార్చినటువంటి ఆ సత్యాన్ని ఆయనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఒక హెచ్చరిక ఆయనకు దయచేస్తున్నాడు. అదేంటంటే డాక్ట్రినల్ ప్యూరిటీ, మీరు సేఫ్ గార్డ్ చేస్తూ ఉండాలి అని చెప్పటం మాత్రమే కాదు, కానీ ఈ విశ్వాస సమాజంలో ఒక చక్కని క్రమము అంటూ ఉండాలని ఈ సేవకునికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేనికి ఈ విషయాలు ఆయన తెలియజేస్తూ వచ్చాడంటే, ఆ టైంలో వేరు ఆ పరిస్థితులు ఆ సమాజంలో నెలకొల్పబడి ఉండగా మరి ఎక్కడే కానీ సంఘము ఈ డాక్ట్రిన్ విషయమై, సద్బోధ విషయమై రాజీ పడకూడదు అన్నటువంటి ఆ విషయాన్ని బట్టి ఈయన జాగ్రత్తగా తన ఆత్మీయ కుమారుడికి తెలియజేస్తున్నాడు. సేఫ్ గార్డ్ ద డాక్ట్రినల్ ప్యూరిటీ అండ్ ద కమ్యూనిటీ ఆర్డర్ అండ్ డూ ఇట్ బోల్డ్లీ అని చెప్పి ఈ విషయాన్ని తనకు తెలియజేయడం జరుగుతుంది. మరి 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ప్రార్థన గురించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేశాడు. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ప్రేయర్, వాట్ ఈస్ సో యూనిక్ అబౌట్ పీపుల్ ప్రేయింగ్ అని చెప్పేసి అన్నప్పుడు కేవలం మన గురించే కాదు, కానీ మన రాజుల గురించి, పాలకుల గురించి, అధికారంలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేయవలనని చెప్పి ఆయన తెలియజేస్తూ ఆయన వచ్చాడు. ఇది దేవుని దృష్టికి ఇది ప్రీతికరమైనటువంటిది, ఇది మన సమాధానానికి ఇది కారణమవుతుందని చెప్పి ఆ విషయాన్ని 2వ అధ్యాయంలో మనం గమనించాం. ప్రియులారా, 3వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సేవకుడు తిమోతి గారికి ఆయన రాయటం మనం గమనిస్తుంటున్నాం. ఏంటి ఆయన రాస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్. ఒక అధ్యక్షుడి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమో అది ఇక్కడ ప్రస్తావించడం జరుగుతూ వచ్చింది. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఎఫ్ఎస్సి కాంటెక్స్ట్ అటువంటిది. ఎఫ్ఎస్సి పట్టణము దేనికి అది ప్రఖ్యాతిగాంచినటువంటిది అంటే, అక్కడ అర్తిమీ దేవి యొక్క దేవాలయం ఉంటుంది. అనేకులు ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి రావటం జరుగుతుంది. ఇట్ వాజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ అని మనం గుర్తించాలి. ఎక్కడ చూసినా ప్రజలు ఏమంటారంటే, మనుషుల సంఖ్య కంటే ఈ విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఆ దినాల్లో అక్కడ ఉంటూ వచ్చాయని చెప్పి కొంతమంది హిస్టారియన్స్ అక్కడ చెబుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని 3వ అధ్యాయానికి వస్తే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల
అట్టివాడు దొడ్డ పనిని చున్నాడను మాట నమ్మదగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి. ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్, ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఎల్డర్, ది ఆఫీస్ ఆఫ్ ఎ షెపర్డ్, లేదా ఇక్కడ కాంటెక్స్ట్లో గమనిస్తే ది ఆఫీస్ ఆఫ్ ఎ పాస్టర్ ఆర్ ఎ ప్రెసిడెంట్, ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్ అని చెప్పి ఇక్కడ మనం గమనించగలము. ఎల్డర్ అన్నటువంటి మాట లేదా ఓవర్సియర్ అన్నటువంటి మాట ఇదే కాంటెక్స్ట్లో మరి పాస్టర్ అన్నటువంటి మాట కూడా ఇక్కడ వాడటం అన్నటువంటిది ఈ అపోస్తలుల కార్యంలో మనము గమనించగలం. ఏంటి ఈ విషయానికి వస్తే ఇది చాలా కీలకమైనటువంటిది. ఈ దైవ సేవకుడు ఏమంటున్నాడంటే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. గమనించండి, అపేక్ష అంటే ఇట్ ఈస్ ఎ డిజైర్. వాట్ కైండ్ ఆఫ్ డిజైర్ ఇట్ ఈస్, ఎలాంటి కదా అపేక్ష ఇది అని చెప్పి ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఈస్ ఎ డ్యూరబుల్ డిజైర్ అని చెప్పి కొంతమంది అంటారు. వాట్ ఈస్ ద డ్యూరబుల్ డిజైర్? ఏంటి ఆ డ్యూరబిలిటీ అని చెప్పేసి అంటే, కష్టాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం కాదు, కానీ యు ఎండ్యూర్ హార్డ్షిప్ అండ్ దేర్ఫోర్ యు షో దట్ యు ఆర్ కాల్డ్ ఫర్ దట్ పర్పస్ అని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం దీనిని ఇలా అర్థం చేసుకోగలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది డ్యూరబుల్ మాత్రమే కాదు, కానీ ఇది ఒక సర్వెంట్హుడ్ ఇందులో మనకు అగుపడుతుంది. ఈ సర్వెంట్హుడ్, పరిచర్య, సేవ చేసేటువంటి ఆ విధానాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బాగా గమనించాలి. అధ్యక్షత పదవి అని చెప్పి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆది సంఘంలో ఎఫెస్సి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బిడ్డలకు, ప్రత్యేకించి దేవుని సేవకుడైనటువంటి తిమోతి గారికి ఇక్కడ దేవుడు తన అపోస్తలుల ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఎంత గొప్పది. ప్రేమైన దేవుని సంగమ, ద రోల్ ఆఫ్ ఎన్ ఎల్డర్ ఇది ఎలాంటిది అని చెప్పేస్తున్నప్పుడు దిస్ ఇస్ డ్యూరబుల్. దీంట్లో సర్వెంట్హుడ్ కనబడుతుంది, సేవ చేసేటువంటిది. వాట్ ఈస్ ద మోడల్ ఫర్ దిస్ సర్వెంట్హుడ్ అని చెప్పేసి అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చేశాడు అంటే, అక్కడ మేడగది మీద శిష్యులందరూ కూర్చుని ఉండగా ఇంకా కాళ్ళు కడుగున్న పరిస్థితి కనబడట్లేదు. అందరూ పస్కా విందు కొరకు కూర్చున్నారు. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన పైన ఉన్నటువంటి పై వస్త్రాన్ని తీసివేసి ఆయన నడుముకు ఒక తువాలును బిగించి ఆయన పాత్రను తీసుకుని నీళ్లు పోసి ఆయన వంగి ఒక దాసుడిగా, ఒక స్లేవ్గా, ఒక బానిస రూపంలో ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ శిష్యుల పాదాలు గడుగుతుంటే బాగా గమనించాలి. జీసస్ took the lead as a servant, as a slave in that room. ఆ గదిలో యేసు ప్రభు ఏ రీతిగా తన లీడ్ తీసుకున్నాడు అని అంటే, he took a lead as a servant. అందుక దిగాడు. అందరికి అర్థమైపోయింది ఈయన లీడ్ చేస్తున్నాడు, హీఈస్ ఎ లీడర్ అని చెప్పి అర్థమైపోయింది. ఈ కాంటెక్స్లో మనం గమనిస్తే ఇక్కడ డ్యూరబిలిటీ కనబడుతుంది, ఇక్కడ సర్వెంట్హుడ్ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక చక్కని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే, ఇది డెఫినెట్గా దైవ ప్రేరేపితమైనటువంటిదని మనం గమనించాలి. కారణము ఏంటి అని అంటే, ఇది లోక సంబంధమైనటువంటి ఆ కాంటెక్స్లో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన కాదు, కానీ ఇది దేవుని పరిచర్య కొరకై ప్రార్థన చేస్తుండగా, వాక్యంలో నిమగ్నమై ఉండి సేవ కొరకై మనము కాలు దున్ని ముందుకెళ్తుండగా వచ్చినటువంటి ఆలోచనగా ఇది అయి ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. వాట్ కైండ్ ఆఫ్ ఈ యొక్క మాటను గమనిస్తూ ఉంటే, వాట్ కైండ్ ఆఫ్ రోల్ దిస్ ఈస్ అని చెప్పేసి అన్నప్పుడు, దిస్ ఈస్ ఎ కేర్ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ రోల్ ఆర్ ఎన్ ఆఫీస్ అని చెప్పి మనం గమనించాలి. ఇది బహు జాగ్రత్తగా ఇది ఆలోచన చేసి, ఇది కేర్ఫుల్గా దీంట్లో ఏమి దాగి ఉంది, దీంట్లో ఏమి దేవుడు నా నుంచి ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇందులోనికి రావాల్సినటువంటి విషయాన్ని దేవుడు గమనిస్తూ ఇక్కడ మన ఎదుట ఈ విషయాన్ని ఉంచున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ డజంట్ హ్యాపెన్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్. నాకు తెలియకుండా వచ్చేసానండి అన్నటువంటిది లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యంలో గమనిస్తుంటే, ద రోల్ ఆఫ్ ఎన్ ఎల్డర్, ద రోల్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్, ఒక అధ్యక్ష కదా పదవిని ఆశించిన వ్యక్తి యొక్క పాత్ర, అది వాస్తవానికి ఈ వాక్యంలో చూస్తే అది దొడ్డది అని చెప్పి ఉంది. అది దొడ్డ పని అని ఉంటుంది. చాలా చక్కని తెలుగు భాష అది. దొడ్డ అంటే మంచి,
ఇంగ్లీష్లో దీనిని నోబుల్ టాస్క్ అని అంటారు. ఇంకొక వర్షన్లో దీనిని గ్రేట్ వర్క్ అని చెప్పి కూడా అంటూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అధ్యక్ష పదవిని ఆశించినటువంటి వాళ్ళు ఏ కాంటెక్స్లో దీనిని ఎక్సర్సైజ్ చేస్తున్నారని ఆలోచన చేస్తే బాగా గమనించాలి. దిస్ ఇస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్. ఇది సంఘ ఈ యొక్క పరిధుల్లో ఇది జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ ఈ కార్యం అని మనం గమనించాలి. ఆ దినాల్లో ఎఫెస్ కానీ వేర్వేరు ఆది సంఘం ఎక్కడైతే వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి సంఘాలు స్థాపిస్తూ వచ్చాయో అవన్నీ కూడా ఇలాంటి అందమైన భవనాలతో ఇలా వందల మందితో కూడినటువంటి అక్కడ మందిరాలే కానీ సంఘాలే కానీ ఆరాధనలే కానీ లేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దో ఇట్ వాజ్ ఎ గ్రోయింగ్ చర్చ్. మొదటి శతాబ్దంలో ఆది సంఘం ఎదుగుతూ ఉండినప్పటికీ ద సైజ్ వాజ్ స్మాల్. అది చిన్నదైనటువంటి సంఘాలు ఎక్కడ కూడుకునేవారంటే ఆ కాంటెక్స్లో హౌస్ చర్చెస్. అవి ఇళ్లలో గ్యాదర్ అయ్యేటువంటి వాళ్ళు. మీరనొచ్చు పాస్టర్ గారు ఇళ్లలో గ్యాదర్ అవుతూ ఉన్నటువంటి ఆ సందర్భాల ఇంత పెద్ద మాట ఎందుకు వాడాడు? ఇంత పెద్ద అధ్యక్ష పదవిని ఆశించేవాడు ఒక దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్నటువంటి ఈ యొక్క ఫ్రేజ్ను ఎందుకు వాడాడు అని చెప్పి ఆలోచన చేస్తే బాగా గమనించాలి. కేవలం వాడటం మాత్రమే కాదు, కానీ దేవుని సేవకునికి ఇక్కడ తెలిసినటువంటి ఒక విషయాన్ని మనము గమనించాలి. కారణం ఏంటంటే ఈ అధ్యక్ష పదవిని ఈ ఆశించిన వ్యక్తి దేనిని అపేక్షించాడంటే దొడ్డ పనిని అపేక్షించాడు. ఎందుకు అని చెప్పి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘాన్ని డాక్ట్రైనల్ ప్యూరిటీలో, దేవుని సంఘాన్ని స్పిరిచువల్ మెచ్యూరిటీలో, దేవుని సంఘాన్ని ఒక స్పిరిచువల్ యూనిటీలో నిలబెట్టడానికి నడిపించటానికి వీరు కీలకమైనటువంటి పాత్ర వహించాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఆ దినాన ఎఫెసీ సంఘానికి దేవుని సేవకుడైన తిమోతి గారికి దేవుడు రాస్తున్నటువంటి ఈ లేఖ ఎంతో ప్రశస్తమైనది. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఏ కాంటెక్స్లో అంటే దిస్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ చర్చ్. ఇది ఒక సంఘ ఈ నేపథ్యంలో, ఇది ఒక విశ్వాస సమాజంలో ఇది జరుగుతూ ఉన్నది. ఇది ఏ కాంటెక్స్లో అంటే దేవుని రాజ్య సంబంధమైన విషయాలను గురించి ఇవి ఆలోచన చేస్తూ దేవుని రాజ్య సంబంధమైన విషయాలను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ఈ యొక్క కాంటెక్స్లో ఇవి చాలా జాగ్రత్తగా పొందుపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి కమ్యూనిటీ ఇది, ఎలాంటి సంఘం ఇది, ఎలాంటి దేవుని రాజ్యం అంటే వాక్యములో మనం చాలా జాగ్రత్తగా అనేక పర్యాయములు మనం చూసాము. అది ఏంటంటే ఈ సమాజము దేవుని పరిశుద్ధుడైన ప్రభు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి అధ్యక్ష పదవిని ఆశించేటువంటి ఆ బిడ్డలు దొడ్డ పనిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపేక్షించుచున్నారు. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ 4 విషయాలు నేను ప్రస్తావించి నేను ముందుకెళ్తాను. ఈ యొక్క కాంటెక్స్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యక్ష బాధ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎనీ లీడర్షిప్ ఇన్ ద చర్చ్ కాంటెక్స్ ఇవి ఆలోచన చేస్తున్నటువంటి ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ద సాల్వేషన్ ఆఫ్ ఎ లీడర్, ఒక నాయకుడి యొక్క రక్షణ అది ప్రాథమికము, అది కీలకము, అది కేంద్రము ఆయన పరిచర్యకే కానీ ఆయన ఆత్మీయతకే కానీ అని చెప్పి మనం గమనించాలి. రెండవదిగా ఏంటంటే ఆ లీడర్ యొక్క ఆ కాలింగ్ చాలా ప్రాముఖ్యం. దయచేసి గమనించండి, ఇది కాలింగ్, దేవుని యొక్క పిలుపు ఆయన పైన ఉంది అని చెప్పి గుర్తించవలసినటువంటి బాధ్యత సంఘం పైన ఉంది. నేను చేస్తానండి, నో, ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. ఎదుగో నేను దీనికి యోగ్యుడిని అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఈ కాంటెక్స్ట్ ఇక్కడ వాక్యంలో చూపించబడట్లేదు. ప్రియులరా, ఈ కాలింగ్ అన్నటువంటిది దేవుని పిలుపు ఆయన బిడ్డలలో సంఘము రికగ్నైజ్ చేయగలిగి ఉండాలి. అది రెండో విషయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఈ పాత్రకు, ఈ ఆఫీస్కు ఏం కావాలి అంటే దిస్ లీడర్షిప్ ఇట్ నీడ్స్ ప్రిపరేషన్. చాలా జాగ్రత్తగా ఇది సిద్ధపాటు కలిగి ఇది ముందుకు తీసుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యతని మనం గమనించాలి. వితౌట్ ప్రిపరేషన్, ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్, వితౌట్ ప్రిపరేషన్ ద లీడర్షిప్ విల్ ఫెయిల్ అటర్లీ. లెట్ మీ కాషన్. దేవుని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. అందుకనే రక్షణ ఆ యొక్క వ్యక్తికి ప్రాథమికము. రెండవదిగా ఏంటంటే
ఈ యొక్క అధ్యక్షుడు అని చెప్పి మనం వస్తాం కిందకి, కొంచెం దాని యొక్క నిర్వచనాన్ని కూడా మనం గమనిస్తాం. ఆయనకు ఉండవలసినటువంటి కాలింగ్, దేవుని పిలుపు ఆయనకుంది అని చెప్పి సంఘము రికగ్నైజ్ చేసి అది ఏం చేయాలంటే దానిని మరి ఆమోదించాలి, లేదంటే ధృవీకరించవలసినటువంటి విషయం కనబడుతుంది. మరి ప్రిపరేషన్తో పాటు చివరిగా ఏం కావాలంటే అక్కడి నుంచి ఆ స్థానానికి దేవుడు తీసుకుని వచ్చేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఈ రెండు విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు, ఇఫ్ సమ్వన్ ఆస్పైర్స్ టు హోల్డ్ ద పొజిషన్స్ ఆఫ్ స్పిరిచువల్ అథారిటీ, ఆత్మీయ అధికారం ఎక్కడైనా ఎవరు అపేక్షిస్తూ ఉంటే, ఎవరైనా ఆశిస్తూ ఉంటే, అలాంటి వారు డాక్ట్రైనల్ అథారిటీని ఎవరైనా ఆశిస్తూ ఉంటే, దయచేసి ఈ లేఖన భాగము ఏమి తెలియజేస్తుందో ఒకసారి మనం ధ్యానించాలి ఈ ఉదయకాల సమయాన. దయచేసి రండి. ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్, ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్ అంటే ఇక్కడ వాక్యంలో అధ్యక్షత లేదా అధ్యక్ష పదవి అని ఈ మాట వ్రాయబడింది. దయచేసి వాక్యంలో ఈ మాటకు గ్రీక్ భాషలో ఉన్నటువంటి ఒక పదం ఏంటంటే ఎపిస్కోపాస్ అన్నటువంటి మాట. ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఎల్డర్, ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్. బాగా గమనించండి. ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఎల్డర్ ఆర్ ఎ పాస్టర్ లేదా ది ఆఫీస్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్, అధ్యక్షుడు అన్నటువంటి మాట. ఎపిస్కోపాస్, ఎపి అంటే పైన, స్కోపాస్ అంటే టు వాచ్, గమనించాలి. టు వాచ్ ఓవర్, అ వాచర్, గమనించేటువంటి వ్యక్తి. టు వాచ్ ఓవర్, ఓవర్సియర్, జాగ్రత్తగా అన్నిటినీ కనిపెట్టుకుని ఉండేటువంటి వాడు, జాగ్రత్తగా అన్నిటినీ గమనించి ఆయన ఉండేటువంటి వాడు. దయచేసి కేర్ఫుల్ అటెన్షన్ ఇచ్చేటువంటి వాడు. తన యొక్క ఇంట్రెస్ట్ కాదు, కానీ దేవుని దైవ సంబంధమైన విషయాలు, ఈ వాక్యానుసారమైనటువంటివి, అవి సంఘ నేపథ్యంలో అవి జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. టు సేవ్ గాడ్ ద డాక్ట్రైనల్ ప్యూరిటీ. ఏ సమాజంలో, హౌస్ చర్చెస్లో ఈ అధ్యక్ష పదవిని అపేక్షించినటువంటి వాళ్ళు అక్కడ పదవిలో జాగ్రత్తగా పెట్టు తిమోతి, ఆ నీ సంఘాలలో జాగ్రత్తగా వీరిని చూసుకో అని చెప్పేసి అంటున్నప్పుడు, వాట్ ఈస్ దేర్ రోల్ అని చెప్పి అంటా ఉన్నప్పుడు, దే షుడ్ సేవ్ గాడ్ ద డాక్ట్రైనల్ ప్యూరిటీ. సద్బోధ ఎక్కడే కానీ అది కాంప్రమైజ్ అవుతుందేమో, జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ స్పిరిచువల్ అథారిటీకే కానీ, ఈ యొక్క డాక్ట్రైనల్ అథారిటీకే కానీ ఎంత ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియజేయటం జరుగుతోంది. వాక్యంలో అధ్యక్షుడు అని ఉంది, పాస్టర్ అనొచ్చు, లేదా ఎల్డర్ అన్నటువంటి మాట కూడా ఉంటుంది. ఎపిస్కోపాస్ అన్నటువంటి మాట, ఇది ద వన్ హూ వాచెస్ ఓవర్ అన్నటువంటిది. ఈ మాటను గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే రాజులు కొంతమంది ఉన్నారు, అధికారులు కొంతమంది ఉన్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అంటే మనం గమనించవలసినటువంటి విషయము. వండర్ఫుల్, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంఘమా, ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో ఈ పేర్లు మనం గమనిస్తున్నాం. అధికారుల కొరకు అని చెప్పి, రాజుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞత స్తుతులు కదా చేయవలని హెచ్చరించుచున్నాను. ఇవన్నీ దే ఆపరేట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వారికి అంటూ గైడ్ చేయడానికి దే హ్యావ్ ద లా ఆఫ్ ఎ స్టేట్. అయితే ఇక్కడ వాక్యములు గమనిస్తే ఈ యొక్క అధ్యక్షులైనటువంటి వారిని వారు గవర్న్ చేయటానికి వారికి ఏ లా ఉంది అని చెప్పేసి అంటే, దే గవర్న్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ అని చెప్పి మనం ఈ ఉదయకాలన ఇక్కడ చాలా చక్కగా ఈ విషయాన్ని గమనించగలం. దయచేసి ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం, ఆ పిదప 28వ వచనాన్ని మనం గమనిద్దాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verses 17 and 28. దయచేసి ఎవరన్నా తెరిస్తే, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. చూసారా, సంఘపు పెద్దలను పిలిపించెను. ఎల్డర్స్ వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. గమనించండి సంఘమా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, షెపర్డ్స్
పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో, పరిశుద్ధాత్ముడు దేనియందు మిమ్మును అధ్యక్షులనుగా ఉంచెనో, ఆ యావత్ మందను గూర్చియు, ఆ యావత్ మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కని విషయాలు ఇక్కడ రాయటం జరుగుతోంది. పెద్దలు అంటూ ఉన్నాడు, దాని తర్వాత కాపర్లు అంటూ ఉన్నాడు, తర్వాత అధ్యక్ష ఆ పదవికి ఎవరినైతే అపాయింట్ చేయబడ్డారో వారి గురించి మాట్లాడుతూ చాలా విషయాలు ఇక్కడ రాయటం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేనికి పెట్టాడంటే అనేకమైనటువంటి ఆ యొక్క సంఘాలకు మరి ఓవర్ సైట్ ఇవ్వటానికి అక్కడ ఉంచినటువంటి రీతిని గమనిస్తున్నాం. దే గవర్న్ అన్నటువంటి మాట, వారు కాపర్లుగా ఉండవలసినటువంటి మాట, వారు పెద్దలుగా ఉండవలసినటువంటి మాట, అదే రీతిగా ఓవర్సియర్స్ అన్నటువంటి మాట కూడా ఇక్కడ ప్రస్తావించడం అన్నటువంటిది మనము గమనిస్తున్నాం. దయచేసి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదవగలరా? కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మము విషయంలో గృహ నిర్వాహకులమనియు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉంటే దేవుని మర్మము విషయమై మీరు సేవకులుగా, మీరు పెద్దలుగా ఉంటూ ఉండగా మీరు దేనికి ఉన్నారంటే దేవుని మర్మం విషయంలో మీరు గృహ నిర్వాహకులుగా ఉంటున్నారు. యు ఆర్ ద స్టీవర్డ్స్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ అన్నటువంటి మాట ఇక్కడ మనము వాక్యంలో గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఆలోచన చేస్తే కీప్ వాచ్ ఓవర్ యువర్ సెల్ఫ్, మిమ్మును ఎదుగో మీ మందను జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చి ఉండగా జాగ్రత్తగా చూసుకోండి అని ఈ యొక్క ఆదేశాన్ని దేవుడు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఎఫెసులో ఉన్న వారికి దయచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ బీ షెపర్డ్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంఘానికి మీరు కాపరులుగా ఉంటూ ఉండాలి. ఏంటి ఆ సంఘం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘానికి దేవుడు మిమ్మల్ని పెద్దలుగాను కాపరులుగాను మిమ్మల్ని ఓవర్సియర్స్ గాను ఆయన ఉంచాడన్నటువంటి ఈ మాటను దయచేసి మనం గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హీ డిజైర్స్ ఎ నోబుల్ టాస్క్. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ద రోల్, ది ఆఫీస్ ఆఫ్ దిస్ ఓవర్సియర్, ఈ అధ్యక్ష పదవిని అపేక్షించేటువంటి ఆయన పాత్ర, ఆయన ఆఫీస్ ఏంటంటే ద రోల్ వాజ్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ ద డాక్ట్రినల్ ప్యూరిటీ అండ్ కమ్యూనిటీ ఆర్డర్. ఈ యొక్క సమాజంలో క్రమాన్ని తీసుకుని రావటానికి, ఈ సమాజంలో సద్బోధ గూర్చినటువంటి స్వచ్ఛత అందులో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాల్సినటువంటి ఈ బాధ్యత ఉంది అని చెప్పి ఇక్కడ తెలియజేయటం అనేటువంటిది గమనిస్తుంటున్నాం. షెపర్డ్ ఏం చేస్తున్నాడని చెప్పేసి అంటే ఈ వాక్యంలో మనం గమనిస్తే ఈ యొక్క కాపరిగా ఉంటూ మరి యొక్క మందను కాపాడుతూ ఉండాలి, ఆ మందను పోషిస్తూ ఉండాలి, మందను కదా పచ్చిక బయళ్ళకు తీసుకుని వెళ్ళాలి, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తూ వెళ్తూ ఉండాలి. ఎక్కడైనా ఈ ఫాల్స్ టీచర్స్ వచ్చేసి మందులోనికి జరబడుతుంటే యేసుప్రభు అంటున్నాడు, ప్రవక్తలైన కొందరు మీలో జాగ్రత్తగా ఉండండి, వారు గొర్రె చర్మము ధరించుకున్నటువంటి తోడేళ్ళు అని చెప్పి వారిని రికగ్నైజ్ చేయాలి మీరని చెప్పి వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నోబుల్ టాస్క్, ఈ దొడ్డ పనిలో ఏమి మనకు కనబడుతుందంటే దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా వెళ్ళేటువంటి ఆలోచన కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఈ దొడ్డ పని ఎందుకయింది? వై దిస్ ఈస్ ఎ నోబుల్ టాస్క్? హౌ డిడ్ హౌ కెన్ ఇట్ బి ఎ నోబుల్ టాస్క్ అని చెప్పేసి అంటే దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నటువంటిది. కాబట్టి దట్ నోబిలిటీ ఆఫ్ ద టాస్క్ ఇస్ రూటెడ్ ఇన్ ఇట్స్ అలైన్మెంట్ విత్ గాడ్స్ పర్పసెస్ అండ్ ఎగ్జాంపుల్. దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని మాదిరిలో అవి పొందుపరచబడి ఉన్నాయి కనుక ఇది దొడ్డ పని అని చెప్పి ఇది వ్రాయబడింది. ఆ దొడ్డ పనిని ఎలా చూస్తున్నావు, ఆ దొడ్డ పనిని
ఎలా దాంట్లో నిలబడుతున్నాం, ఆ దొడ్డ పని ఎలా నిర్వర్తిస్తున్నాం అన్నటువంటిది దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడని ఈ ఉదయకాలన ఈ వాక్యంలో నుంచి మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ద ఫోకస్ షుడ్ బి, ఈ మాట బాగా గమనించాలి, ద ఫోకస్ షుడ్ బి ఆన్ ద క్యారెక్టర్, ద ఫోకస్ షుడ్ బి on the godly character and spiritual maturity and not on the position or the title. ఎంత చక్కని మాట. ద ఫోకస్, గురి ఎక్కడ ఉండాలంటే ఇది ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక పరిపక్వత పైన ఉండాలి. ఇది ఆ యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీ ఒకటి, దాని తర్వాత గాడ్లీ క్యారెక్టర్ పైన ఉండవలసి ఉంది. ఇది మంచి గుణము పైన ఉండాలి, కానీ నాట్ ఆన్ ద పొజిషన్ ఆర్ నాట్ ఆన్ ద టైటిల్ అని చెప్పి మనము ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. దేవుని సేవకులుగా దేవుడు తన యొక్క బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ చక్కని ఇన్స్ట్రక్షన్ ఎంత గొప్పది. ఈ స్పిరిచువల్ రెడీనెస్ ఫర్ ద రోల్ అనేటువంటిది ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేస్తూ ఉంటారంటే ఆత్మీయంగా వారు సిద్ధపాటు కలిగి వారు ఎలా చేస్తుంటారంటే వారి యొక్క గుణములో ఎదుగుతూ ఉండేటువంటి ఆ యొక్క లక్షణాలు కనబడుతూ ఉంటాయంట. దే విల్ షో దోస్ క్యారెక్టర్స్ వేర్ దే విల్ బి గ్రోయింగ్ ఇన్ దేర్ స్పిరిచువల్ వాక్ విత్ ద లార్డ్. దేవునితో ఎదుగుతూ ఉన్నటువంటి అనుభవాన్ని అది చూపిస్తూ ఉంటుంది. అందుకనే ఇది దొడ్డ పని, అందుకనే దిస్ ఈజ్ ఎ నోబుల్ టాస్క్ అని చెప్పి అది చెప్పటం జరుగుతుంది. దయచేసి గమనించండి, కాల్విన్ అన్నటువంటి జాన్ కాల్విన్ అన్నటువంటి ఒక భక్తుడు ఈ రీతిగా ఆయన రాయటం జరుగుతూ ఉంది. ఆయన ఏమంటూ వచ్చాడంటే, ఫర్ ఇట్ ఈస్ నాట్ ఎ లైట్ మ్యాటర్ టు రిప్రజెంట్ గాడ్ సన్ ఇన్ సచ్ ఎ గ్రేట్ టాస్క్. అంత గొప్ప పనిలో దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు అది ప్రతినిధులుగా ఉండటం అనేటువంటిది అది తేలికైన విషయం కాదు అంటూ ఉన్నాడు. దేనికి ఆ మాట అంటున్నాడంటే, దేవుని రాజ్య నిర్మాణములో, దేవుని రాజ్య స్థాపనలో, దేవుని రాజ్యము అది విస్తరించుటలో అది ఎంతో గొప్ప పని కనుక అది టూకీగా, అది లైట్గా అది తీసుకోవటానికి వీలు లేదు అని చెప్పి ఆయన రాస్తూ, ఇన్ ఎ కేరింగ్ ఫర్ ద సాల్వేషన్ of the souls whom the Lord himself has designed to purchase with his own blood and ruling the church which is God's inheritance. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘం ఏదైతే ఉందో, ఆత్మల రక్షణ అది జరుగుతూ ఉండవలసింది ఏదైతే ఉందో, మరి దేవుని స్వాస్థ్యమైన ఆ సంఘానికి ఇలాంటి వారు ఎవరంటే అధ్యక్షులుగా దేవుడు నిలబెడుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ లైట్ మ్యాటర్ అని చెప్పి ఇక్కడ ఆ సేవకుడు రాయటం జరుగుతోంది. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్పిరిచువల్ లీడర్షిప్ ఏదైనా ఒక ఆత్మీయ ఒక నాయకత్వం లేదా ఒక పెద్దలుగా ఉండేటువంటిది సంఘంలో అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ టైటిల్స్ అండ్ ఆనర్. ఇదేదో ఒక టైటిల్ అని, ఇదేదో ఒక ఘనతకు చిహ్నమని, కేవలము ఒక మహిమకు ఏదో ఒక సంకేతంగా ఉందని కాదు. కానీ వాక్యంలో ఏమి రాయబడిందంటే ఇది దొడ్డ చెప్పాలి, దొడ్డ పని. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని సంఘమా, యేసయ్య మాటల్లో ఏమన్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గ్రేట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బీ ద ఫస్ట్, ప్లీజ్ నో దట్ యూ షుడ్ బీ ద సర్వెంట్ ఆఫ్ ఆల్. యూ షల్ బీ లాస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సర్వెంట్ ఆఫ్ ఆల్. నేను అది మిస్ అయ్యాను. హీ మస్ట్ బీ ఆర్ షీ మస్ట్ బీ లాస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సర్వెంట్ ఆఫ్ ఆల్. ఆశ్చర్యం అవుతోంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్ వర్క్, ఈ దొడ్డ పని. జాన్ పైపర్ గారు ఏమంటారంటే, దిస్ ఈస్ అ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్ అంటాడు ఆయన. ఎందుకంటే దీని వెనకల హార్డ్ వర్క్ ఉంది అంటాడు. ఇట్ డిమాండ్స్ కదా మచ్ లేబర్, ఎంతో కృషి ఉంది దీని వెనకల. ఇట్ డిమాండ్స్ ఫెయిత్ఫుల్ వర్క్, నమ్మకమైన పని ఇది కోరుతా ఉంది కనుక ఇది దొడ్డ పని, ఇది గొప్ప పని అని చెప్పి అది రాయబడింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని కొరకు చేయబడవలసినటువంటి పని. వీఆర్ డూయింగ్ ఇట్ అన్ టు ద లార్డ్. దేవుని కొరకై, మనుషుల ఎదుగుదల కొరకై. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని వెనకల చాలా రిస్క్ కూడా ఉంది అని చెప్పి మరి రైటర్ రాస్తాడు. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ రిస్క్. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఎ డేంజరస్ వర్క్ అని కూడా
ఇది రాయటం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది దేవుడు చూస్తూ ఉంటాడు కనుక, ఇది దేవునికి ఆమోదయుక్తంగా ఉండవలసింది కనుక ఇది జరుగుతా చాలా చక్కగా ఇది అలా నిలబడాలి. ప్రియ దేవుని సంగమా, ఎర్లీ చర్చ్ కాంటెక్స్ను ఒకసారి పొలిటికల్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మనం ఆలోచన చేస్తే ఈ రీతిగా అక్కడ మనం గమనించగలం. అక్కడ పీటర్ ఉన్నాడు, అక్కడ జేమ్స్ ఉన్నాడు, జాన్ ఉన్నాడు, అక్కడ మనము పౌలు భక్తుని కూడా చూస్తుంటున్నాం. వీళ్ళందరూ కూడా కదా ఈ certainly the majority of apostolic college were still living till AD 70. క్రీస్తు శకము 70 వరకు వాళ్ళు జీవించినటువంటి పరిస్థితి కొంతమందిని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. అయితే పేతురు చనిపోతాడు. దాని తర్వాత ఈ సంఘ చరిత్రలో మనం చూస్తాం 64 అరౌండ్ 63, 64, 65 ఈ టైంలో వారు చనిపోవటం జరుగుతోంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటికి యెరూషలేము సంఘము అది ఇప్పటికీ అంటే ఆ టైంలో ఇట్ వాజ్ స్టిల్ యాక్టింగ్ as the central, that congregation was still, it acted as the central authority of the church. సంఘానికి ఒక కేంద్ర అధికారంగా, ఆత్మీయ అధికారంగా అది పరిగణింపబడుతూ వచ్చింది. ఏ సమాజంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా చాలా ఒక గూఢమైన, చాలా లోతైన లేదా గ్రేవ్ క్వశ్చన్స్, అక్కడ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరింపబడినంత సమస్యలు తలెత్తుతున్నాయంటే వాటిని తెచ్చి అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఎర్లీ చర్చ్ ఫాదర్స్ను డీల్ చేయడానికి, వారి యొక్క గమనానికి అక్కడ రెసిడెంట్గా ఉండేటువంటి ఆ యొక్క ఎర్లీ చర్చ్ ఫాదర్స్ దగ్గరికి వారిని అవి తీసుకుని రావటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాంటెక్స్ను ఆలోచన చేస్తుంటే, ఈ హిస్టారికల్గా మనం ఆలోచన చేస్తే దేర్ వర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, వేరు చాలా ఆటంకాలు అక్కడ తలెత్తుతూ వచ్చాయి. గ్రోయింగ్ డిసెన్షన్స్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో వేరు మరి విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తూ వచ్చాయి. అకేషనల్గా అక్కడ యూదేతరులకు అక్కడ మనస్పర్ధలు, అసూయలు అన్నటువంటివి అవి కనబడుతూనే ఉన్నాయి. నాస్టిక్ హెరిసీస్ అన్నటువంటివి అవి చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు అవి. ఇన్ ద ఫేస్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎమర్జెన్సీ, ఇలాంటి టైంలో దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, ఎదుగో సంఘం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అధ్యక్ష పదవిని ఎవరైతే ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు. ఇట్స్ ఎ గుడ్ వర్క్ అన్నటువంటి మాట దయచేసి మీరు గమనించాలని ఇక్కడ రాస్తున్నట్లు గమనిస్తున్నాం. ఎఫెసస్ సంఘం ఇదివరకే చూసాము, అది కాస్మోపాలిటన్ సిటీ అని చూసాము. ప్రజలు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. హెరెసీస్ అక్కడ సంఘంలోనికి అవి చొచ్చుకుని రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడున్నటువంటి విశ్వాసులను చల్లాచదురు చేయడానికి అదిగో అక్కడ అవి వేరు ఆలోచనలు అక్కడ తలెత్తుతున్నాయి. ద సుప్రిమసీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద వర్క్ ఆఫ్ క్రాస్, ఇదిగో సిలువ కార్యము అంత మాత్రమే కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన ఔన్నత్యము, ఆయన సుప్రిమసీ, అది టైమ్ అండ్ అగైన్ అవి ప్రశ్నార్థకంగా లేదంటే కన్నా వాటిని ప్రశ్నిస్తూ అక్కడ అనేకమైనటువంటి స్వరాలు నిలబడుతూ వచ్చినటువంటి ఈ కాంటెక్స్ట్లో ఈ సేవకుడు ఏమంటున్నాడంటే, వీ నీడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ నీడ్స్. సంఘానికి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, ఈ యొక్క సద్బోధలో చాలా దీఠమైనటువంటి వ్యక్తి, సద్బోధలో డాక్ట్రైనల్ ప్యూరిటీని, స్వచ్ఛతను కాపాడేటువంటి వ్యక్తులు కావాలి. స్పిరిచువాలిటీలో ఆ మెచ్యూరిటీ కలిగినటువంటి వాళ్ళు కావాలని చెప్పి ఇక్కడ సేవకుడు రాస్తున్నాడు. దయచేసి గమనించండి, ఆది సంఘంలో ఈ అధ్యక్షత పదవిని అపేక్షించేవాడు దొడ్డ పనిని ఆశించుచున్నాడు అనేటువంటి మాటను చూస్తుండగా బాగా గమనించండి. ర్యాండమ్గా అదిగో వాళ్ళని తీసుకోండి లేదండి. Leaders or elders are not to be chosen at random, not just because they volunteer. కొంతమంది ఏదో నన్ను పెట్టేసుకోండి, ఇక ఎవరు లేరు కదా నన్ను పెట్టేసుకో, వాలంటీర్గా నేను ముందుకు వస్తున్నా, అలా చేయటానికి వీల్లేదు. నాట్ బికాస్ దే aspire to the position, ఇదిగో ఆ స్థానాన్ని అపేక్షిస్తున్నాడు, చాలా కాలంగా గురి పెట్టుకుని ఉన్నాడు కనుక ఇచ్చేసేయండి, కాదు. నాట్ ఈవెన్ బికాస్ దే ఆర్ న్యాచురల్ లీడర్స్, సాధారణంగా వారి లైఫ్లో చూస్తే ఒక నాయకుడిగా కనబడుతున్నాడు కనుక ఎదుగో తనను పెట్టండి, కాదు ప్రియులారా. నాట్ ఈవెన్ బికాస్ ఆఫ్ ద గిఫ్టెడ్నెస్, ఆ గిఫ్ట్ ఉంది వండి వాళ్ళకని చెప్పి ఎదుగో వాళ్ళని పెట్టండి, కాదు ప్రియులారా.
సెమినరీ చేశాడు, సెమినరీ చదువులు చేశాడు కనుక సెమినరీ విద్య ఉంది, అతడు క్వాలిఫైడ్గా ఉంటాడు ఒక ఆత్మీయ నాయకుడి కంటే. కాదు ప్రియులరా, ఈవెన్ దట్ డజంట్ క్వాలిఫై. బాగా గమనించాలి. నాట్ ఈవెన్ సెక్యులర్ ఎక్స్పీరియన్స్. బయట సమాజంలో దాదాపు ఒక 30-40 ఏండ్లు ఉన్నాడండి, చాలా జ్ఞానం ఉంటుంది, పెట్టండి ఇక్కడ అని చెప్పేసి అధ్యక్ష పదవి. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ డజంట్ క్వాలిఫై ది ఎల్డర్, దట్ డజంట్ క్వాలిఫై ది ఓవర్సియర్, దట్ డజంట్ క్వాలిఫై ద పాస్టర్. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఈయన మాటల్లో చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. ఆయనను పెట్టండి, దేనినైనా జయించుకొని వస్తాడు. పొరపాటు ప్రియమైన దేవుని బిడ్డలారా. నాట్ బికాస్ వన్ హ్యాస్ మనీ. ఈయనకు ధనం ఉంది, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు. బయట రాజకీయమా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనకు బయట పొలిటికల్ పవర్ ఉందండి, ఇక్కడ కూడా రాణిస్తాడు. ఏ సమస్యను వచ్చినా ఆయన కొట్టుకుని వెళ్ళిపోతాడు. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని. దెన్ వాట్ క్వాలిఫైస్ ఎ మ్యాన్ ఫర్ స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ ద గాడ్లీ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. దయచేసి ఈ విషయాన్ని, ఇదిగో ఒక దైవ భక్తితో కూడినటువంటి గుణము ఆ వ్యక్తిని అర్హతకు చేస్తుంది. దేనికంటే ఈ యొక్క ఆత్మీయ ఈ స్థానానికి అని చెప్పి మనం గమనించాలి. దయచేసి ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం, అవుట్వర్డ్లీ ఇట్ లుక్స్ చాలా ఆజానుబాహుడిగా ఉన్నాడు. హీ లుక్స్ సో స్మార్ట్, he looks so handsome, he has a good stature, చాలా అంతస్తు హోదా ఉంది, గుడ్ లుక్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. గుడ్ లుక్స్ దే ఆర్ నాట్ ద క్రైటీరియా ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎల్డర్షిప్. లేదా పెద్దగా ఒక ఓవర్సియర్గా, అధ్యక్షుడిగా, కాపరిగా దేవుని సంఘాన్ని నడిపించడానికి ఇట్ ఈస్ నాట్ ద గుడ్ లుక్స్, ఇట్ ఈస్ నాట్ హౌ హ్యాండ్సమ్ హీ ఈస్, ఇట్ ఈస్ నాట్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ హీ హెస్ గాట్, నథింగ్ టు డూ విత్ దిస్ మై డియర్ చర్చ్. దయచేసి గమనించండి, గాడ్ లుక్స్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ అని చెప్పి ఈ ఉదయకాలాన్ని గమనించాలి. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎదుగా ఆజానుబాహులు ఆయన ఎదుట వెళ్తా ఉంటే నేను అభిషేకించనా అని చెప్పి సమూయేలు నిలబడుతుంటే నువ్వు బాహ్య అందాన్ని చూస్తున్నావు. శామ్యూయల్, స్టాప్ ఇట్, డోంట్ మూవ్ ఎనీ ఫర్దర్. నువ్వు దయచేసి ముందుకు వెళ్ళదు. నేను ఏమి చూస్తున్నానంటే నేను మనిషి యొక్క హృదయాన్ని చూస్తున్నాను. నువ్వు బయట మనిషి యొక్క ఆంతర్యాన్ని చూడట్లేదు, కానీ ఎదుగు నువ్వు బయటని చూస్తున్నావు, బాహ్య అందాన్ని, అలంకరణను చూస్తున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నేను ఆ ఆంతర్యాన్ని చూస్తున్నాను. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎ పర్సన్. దయచేసి ఈ విషయాన్ని దయచేసి జాగ్రత్తగా గమనించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ లుక్స్ ఎట్ ద ఇన్నర్ క్యారెక్టర్, గాడ్ లుక్స్ ఎట్ ద ఇంటెన్షన్స్. దేనికి నిలబడుతూ ఉన్నాం, దేనికి మనం ముందుకు వస్తూ ఉన్నాం, దేని కొరకే మనము ఆరాటపడుతూ ప్రాకులాడుతూ ఒకవేళ దేవుని సంఘానికి మనం ముందుకు వస్తున్నామంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ లుక్స్ ఎట్ ద ఇన్నర్ క్యారెక్టర్, ఇంటెన్షన్స్ అండ్ ద డీడ్స్ రాదర్ దాన్ ఫిజికల్ ట్రైట్స్, హైట్ ఆర్ ఎక్స్టర్నల్ లుక్స్. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ద చర్చ్ హ్యాస్ టు రికగ్నైజ్ ద కాలింగ్ అండ్ ద గాడ్లీ క్యారెక్టర్. నేను ఇంత వాడిని అంతటి వాడిని అని చెప్పి అనుకుంటే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఘము దానిని గుర్తించి గాడ్లీ క్యారెక్టర్ను, దేవుని పిలుపును ఆయనలో గుర్తించి ఏం చేస్తారంటే దానిని అక్కడ ఆమోదించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ పౌలు భక్తుడు ఈ తిమోతి గారికి ఆయన రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో 2వ వచనంలో, అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండి, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలా పాలించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎన్ ఎల్డర్ అని చెప్పి అంటా ఉంటే హీ షుడ్ బి బ్లేమ్లెస్, నిందారహితుడిగా ఆయన ఉండాలి అని చెప్పి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఎవరే కానీ అతని పైన నింద వేసి ఏలెత్తి చూపించకుండా ఉండేటువంటి ఆ యొక్క విషయాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. నథింగ్ టు టేక్ హోల్డ్ ఆన్. ఆయన పైన ఇది ఉంది అండి అని చెప్పేసి అలా చెప్పకుండా ఉండేటువంటి నిందారహితమైనటువంటి
ఆ యొక్క జీవితము అతడు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటిది ఏం చేస్తుందంటే సంఘాన్ని అటాక్ చేయకుండా చేస్తుంది. ఇఫ్ హీ రిమైన్స్ బ్లేమ్లెస్ in his testimony and character that reflects good on the church, సంఘాన్ని ఏలెత్తి చూపించకుండా అది నిలబడినట్లుగా ఉంటుంది. A life of integrity and moral excellence is the need of the modern day church of the living God. సజీవుడైన దేవుని సంఘానికి నీడ్ ఏంటంటే a life of integrity. ఇదిగో ఈ మంచి ఈ నిజాయితీ కలిగినటువంటి జీవితము, ఈ నైతిక ఈ యొక్క నాణ్యత ఎంతో అవసరమని ఈరోజు వాక్యంలో డెఫినెట్గా చూడగలుగుతుంటున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్లేమ్లెస్ నిందారహితమైనటువంటి జీవితము ఏం చేస్తుందంటే దిస్ రిఫ్లెక్ట్స్ high ethical expectations for church elders both within the church. ఈ పెద్దలైనటువంటి అధ్యక్షులైన పెద్దలైన ఎదుగో కాపర్లే కావచ్చు కదా, ఇక్కడ ఓవర్సీయర్సే కావచ్చు, ఇక్కడ ఎల్డర్సే కావచ్చు, వీరికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వీరిపైన ఉంటున్నాయి. ఎక్కడండి అంటే సంఘంలో, అక్కడే మాత్రమే కాదు కానీ బయట సమాజంలో కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధ్యక్షుడు వాడు అని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఈ దేవుని సేవకుడు. ఇన్ని మాటలు ఇన్ని విషయాలు వివరిస్తున్నాడంటే నాకు అనిపించింది హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ స్మాల్ హౌస్ చర్చ్. లుక్ ఎట్ ద కాంటెక్స్ట్. బట్ లెట్ మీ టెల్ యూ డియర్ ఫ్రెండ్స్, the principle, spiritual principle is the same. It doesn't matter if it has 5-10 members or if it has 5,000 or 10,000 or more than that. What is the plumb line అంటే ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. నిందారహితుడిగా ఉండాలి. దేవుని పని అని నిందారహితుడిగా నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకపత్ని పురుషుడు అందరూ అంటారు వి క్వాలిఫై దట్ అండి అని. కానీ ప్రశ్న ఏంటంటే ఏకపత్ని పురుషుడు బాగానే ఉంది. వన్ ఉమెన్ మ్యాన్, పాపులర్లీ ఇట్ ఈస్ కాల్డ్ దట్ వే. ప్రైజ్ బి టు గాడ్. ప్రశ్న ఏంటంటే డూ ఐ లవ్ మై స్పౌస్ ద వే క్రైస్ట్ లవ్ ద చర్చ్? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు నా భార్యను నేను ప్రేమిస్తున్నానా? అది ప్రశ్న. మితానుభవుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి, మితానుభవుడు. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అట్లా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉంటూ తేటగా ఆలోచన చేయగలిగి దేవుని సంఘంలో ఒక చక్కని బాధ్యతతో నడిపించేటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్. ఈ స్వస్థ బుద్ధిలో ఈ సెల్ఫ్ కంట్రోల్ అన్నటువంటిది ఆలోచన చేస్తున్నప్పుడు మనము ఆత్మ ఫలాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం కదా. పర్సనల్ హోలీనెస్, వ్యక్తిగత పరిశుద్ధ జీవితం ఇక్కడ చూపించబడుతుంది. ఏంటి అనంటే ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితం జీవించడంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడంటే స్వస్థ బుద్ధి ఏం చేస్తుందంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. సమ్టైమ్స్ పీపుల్ విల్ బి క్యారీడ్ అవే బై దేర్ యాంగర్, బై దేర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్. అక్కడ ఏమి జరుగుతుందంటే సమాజం అల్లకల్లోలానికి జరుగుతుంది. మన యొక్క సంఘ పరిస్థితి may it be a small house church, may it be a mega church, it doesn't matter. అయితే ఈ వ్యక్తిలో కనబడవలసింది ఏంటంటే స్వస్థ బుద్ధి కనపడాలి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే చక్కని నిర్ణయాలు తీసుకోవటానికి జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి వివేచనతో ఎంత మాట్లాడాలా, ఏం మాట్లాడాలని చెప్పి ఆ సమాజాన్ని కేయస్ నుంచి బయటికి నడిపించటం, ఆ సమాజాన్ని ఒక జాగ్రత్తగా ఒక ఐకమత్యంలో నడిపించటం ఇక్కడ మనం గమనించగలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మర్యాదస్తుడై ఉండాలి. ఎంత చక్కని మాట. క్రమబద్ధమైన వ్యక్తి, మర్యాదస్తుడైనటువంటి వ్యక్తి, ఆర్డర్లీ ఫ్యాషన్లో మర్యాదగా ఆయన వ్యవహరిస్తూ ఉండవలసినటువంటిది. ఎవరైనా చూసినప్పుడు ఈయన దేనికండి, ఈయనకు ఏం మర్యాద ఉందండి అని చెప్పి అలాంటి సాక్ష్యము ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. జాగ్రత్త అని చెప్పి he should be a man
విత్ ఎ రెస్పెక్టబుల్ క్యారెక్టర్ అని చెప్పి, మర్యాదస్తుడు, ఎ డిగ్నిఫైడ్ మ్యాన్, ఎ మోడెస్ట్ పర్సన్, క్రమబద్ధమైనటువంటి వ్యక్తి. వాక్యంలో దేవుడిది వ్రాసి ఉంచాడు. అతిథి ప్రియుడు, హీ షుడ్ బి హాస్పిటబుల్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. దయచేసి గమనించండి. చెదిరిపోయినటువంటి ఆ యొక్క క్రైస్తవ బిడ్డలకు, హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తాం. సహోదర ప్రేమ చూసారా, నిలువరముగా ఉండనీయుడి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయ మరువకుడి. మీరు అనొచ్చు, ఇది 1st centuryలో ఇది ఒక చక్కని ప్రాక్టీస్ అండి, టు బి హాస్పిటబుల్ అండ్ టు ఎగ్జిబిట్ దట్ కైండ్ ఆఫ్ వెల్కమింగ్ అట్మాస్ఫియర్, వెల్కమింగ్ నేచర్. ఈ దినాల్లో ఈ వెల్కమింగ్ నేచర్ అన్నటువంటిది, వెల్కమింగ్ స్పిరిట్ అన్నటువంటిది ప్రియులారా ఈ వాక్యంలో గమనిస్తుండగా ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచన చేస్తే, ఈ అధ్యక్షులైన వారు, ఎల్డర్స్, పాస్టర్స్, ప్రెస్బిటర్స్, ఓవర్సియర్స్, అధ్యక్షులైనటువంటి వారు, గవర్న్ చేసేవాళ్ళు, రూల్ చేసేవారు, ప్రెసిడెంట్స్గా ఉండేటువంటి ఆ బిడ్డలు ఏం చేస్తూ ఉండాలంటే, వారు ఆతిథ్యం చేయ మరవకుడి. కొందరు అట్లా చేసి దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చి దేవునికి మహిమ కలుగును గాక. ఇట్ ఈస్ సచ్ అ పొటెన్షియల్, ఇట్ ఈస్ సచ్ అ పొటెన్షియల్ థింగ్ అని చెప్పి వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఎర్లీ చర్చ్ కాంటెక్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కూడా ఇది ఇంపార్టెంట్. ఏబుల్ టు టీచ్, బోధింప తగిన వాడై ఉండి. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి నుంచి మనం చెబుతూ వస్తున్నాం, టు టీచ్ సౌండ్ డాక్ట్రిన్, సరి అయిన ప్రాపర్ బోధ ఇక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు. డూ ఏ కన్సిస్టెంట్లీ హెల్ప్ అదర్స్ లెర్న్ అండ్ బికమ్ గుడ్ డిసైపుల్స్. ఎదుగో మనము కన్సిస్టెంట్గా ఇతరులకు మనము బోధపరుస్తూ, నేర్పిస్తూ, మంచి శిష్యులుగా ఉండటానికి మనము దోహదపడుతూ ముందుకు వస్తున్నామా లేదా అన్నటువంటిది ఇక్కడ ప్రాథమికంగా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ఆఫీస్కు ఏమి తగును అనంటే, హీ షుడ్ బి ఎ ఏబుల్ టీచర్, హీ షుడ్ బి ఏబుల్ టు డివైడ్ ది వర్డ్ ప్రాపర్లీ. బాగా గమనించండి, హీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది వర్డ్ ప్రాపర్లీ, టు రైట్లీ డివైడ్ ది వర్డ్ అండ్ టు నర్చర్ ది చర్చ్. సంఘాన్ని నర్చర్ చేస్తూ, బలపరుస్తూ, జాగ్రత్తగా ఫీడ్ చేస్తుండేటువంటి వాళ్ళు. ఇది చాలా రిస్కీ పొజిషన్ అండి. ఇది చాలా డేంజరస్ పొజిషన్ అండి అని చెప్తూ చాలామంది ఎర్లీ చర్చ్లో ఏం చేశారు అంటే, నాట్ మీ, డోంట్ డ్రాగ్ మీ ఇంటు దిస్, ఇది చాలా రిస్కీ థింగ్ అండి, నన్ను దీనికి తీసుకుని రావద్దండి అని. ఆది కాంటెక్స్లో, ఎర్లీ చర్చ్లో ఇది జరుగుతున్నప్పుడు పీపుల్ వర్ రిలక్టెంట్ టు గో ఫార్వర్డ్ అండ్ టేక్ దిస్ అధ్యక్ష పదవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అలాంటి టైంలో ఏమి కనిపెట్టి చేసేటువంటి వారంటే, ప్రజలను రికగ్నైజ్ చేసేటువంటి వారు అనమాట. దోస్ హూ ఆర్ స్పిరిచువల్లీ మెచ్యూర్ అండ్ దోస్ హూ ఆర్ డాక్ట్రైనలీ సౌండ్. దయచేసి గమనించండి, అండ్ దోస్ హూ ఆర్ మెచ్యూర్. దయచేసి ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ప్రజలు మమ్మల్ని వద్దండి అని ఆది ఎర్లీ చర్చ్ కాంటెక్స్లో కొంతమంది ఫాదర్స్ ఏం చేస్తారంటే, నాట్ మీ అని రిజెక్ట్ చేసేటువంటి టైంలో వాళ్ళని ఏం చేస్తారంటే, అదే పనిగా లాక్కును వచ్చి వాళ్ళని నిలబెడుతుంటారు. ఒకటే ఒక కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ద క్రైటీరియా అంటే, గాడ్లీ క్యారెక్టర్ అండ్ ఎబిలిటీ టు డివైడ్ ద వర్డ్ ప్రాపర్లీ అండ్ టు ఎక్స్పౌండ్ ద స్క్రిప్చర్స్. ఒకసారి ఒక కాంటెక్స్లో ఇలాంటి వ్యక్తి ఏం చేస్తారంటే, చాలా కఠినంగా, అలాంటి ఒకవేళ నో అంటే గాన వాళ్ళ నాలుకలు తెంపేస్తూ ఉంటే ఒక వ్యక్తి అన్నాడంట, ప్లీజ్ డోంట్ కట్ హిస్ టంగ్, డోంట్ గివ్ హిమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పనిష్మెంట్. కారణం ఏంటంటే, హిస్ మేజర్ వర్క్ ఈస్ టు ఎక్స్పౌండ్ ద స్క్రిప్చర్స్, లెట్ హిమ్ స్పీక్. చేయిపోతే ఒక ఎత్తు, కాలుపోతే ఒక ఎత్తు, కానీ డోంట్ డూ ఎనీథింగ్ టు హిస్ టంగ్ అని చెప్తూ వచ్చారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనిస్తాం. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ our church as well, for the modern church. ఈ దినాల్లో, ఈ 21st century సంఘానికి ఇది అతి కీలకమని మనం గమనించాలి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధింప తగిన వాడినై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును. ప్రియ దేవుని సంఘమా, ఈ మాటను గమనిస్తూ ఉంటే, మద్యపాని కాక. చూసారా ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు. అయితే మీరు ఎలాగుండాలంటే, ఆత్మ పూర్ణులై ఉండుడి.
Look at the contrast that the church is called to understand. అయ్యా మీరు మద్య పానాసక్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి. దిస్ ఇస్ అన్ఫిట్ టు బి అన్ ఎల్డర్. బాగా గమనించండి. మీరు మద్యపానానికి బానిసలైతే దేవుని కార్యాలు మీలో చూడలేరండి. అందులో దుర్వ్యాపారము కలదని చెప్పి ఇక్కడ రాస్తూ ఉండటం ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు. చాలా చాలా జాగ్రత్తగా ఇది రాస్తున్నాడు. డోంట్ బి క్వారల్సమ్ అని చెప్పేసి ఈ మాట. క్వారల్స్ ఆర్ ఏంటి? జగడాలు. ఇవన్నీ ఏం చేస్తాయంటే జగడమాడిన వాడు, కొట్టువాడిని ప్రియులరా, violent behavior. It is not fit. జగడమాడటం, it is not fit to be an elder. అధ్యక్ష పదవికి ఇది సబబు కాదు, ఇది అమర్యాదకరమని ఇక్కడ వాక్యంలో రాస్తున్నాడు. కొట్టువాడిని కాక సాత్వికుడినై జగడిని వాడై అని చెప్పి అంటా ఉంటే బీ జెంటిల్ అండ్ కైండ్ అని చెప్పి అంటా ఉన్నాడు. ఈ క్వారల్సమ్నెస్ ఏం చేస్తుందంటే ప్రియులర సంఘాన్ని ఇది విచ్ఛిన్నం చేసేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అది సంఘాన్ని నాశనం చేస్తుంది. డోంట్ బి దట్ కైండ్ ఆఫ్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. ఈ అపవాది చాలా కుయుక్తిగా ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వాధీనం చేసుకుని ఇలాంటివి చేస్తూ ఉంటాడు. బీ కేర్ఫుల్ టిమోథీ, ఇఫ్ యూ చూస్ సమ్వన్ యాజ్ అన్ ఎల్డర్ ఆర్ ఎన్ ఓవర్సియర్, ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. మీరు ఎలాగుంటున్నారో, మీ వ్యవహారం, మీ పరిస్థితి ఎలాగుంటుందో జాగ్రత్తగా ఉండండి. లెట్ దెర్ బి నో వయలెన్స్. కొట్టువాడిని కాక. ఈ దినాల్లో సంఘం పరిస్థితి ఎలాగుందో మనకు తెలుసు ప్రియులారా. వీఆర్ నాట్ ఇగ్నరెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అరౌండ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు ఈరోజు వాక్యంలో నుంచి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి. ఇవి ఉండకూడదనంటే ఒక ప్రశ్న ఏంటంటే, డూ యూ హ్యావ్ an approachable disposition that would bring peace, healing and unity in the congregation? Do I have an approachable disposition that would bring peace, that would bring healing, hope and unity in the congregation? అలాంటి ఈ సమాజానికి సమాధానము, సమాజానికి స్వస్థత, నిరీక్షణ, ఐకమత్యము తీసుకుని వచ్చేటువంటి ఆ స్థితి నాకు ఉందా అని చెప్పి మనం ఆలోచన చేయవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష లేని వాడే ఉండాలి. దయచేసి గమనించండి. నాట్ గ్రీడీ ఫర్ మనీ. బాగా ఆలోచన చేస్తూ ఉంటే ఇదే పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటాడు, ధనాపేక్ష సమస్తమైన ఏంటండి ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం అని చెప్పేసి అంటున్నాడు. అలా చేసి కొంతమంది ఏమయ్యారంటే విశ్వాసం నుంచి దూరంగా తొలగిపోయారు. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కువ హాని తలపెట్టుకున్నారు. ఇట్ ఈస్ దాట్ డేంజరస్. ఇట్ ఈస్ దాట్ డేంజరస్. ధనాపేక్ష. అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. లివింగ్ ఆర్ లీడింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్లీనెస్. లీడింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్లీనెస్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కంటెంట్మెంట్ ఇన్ సర్వీస్ కదా. మీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలని దేవుడు పదే పదే ఆయన మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ అన్ యాంటీడోట్ ఫర్ గ్రీడ్? ఈ ధనాపేక్షకు విరుగుడి ఏంటంటే సంతృప్తి కలిగి ఉండటం. దేవుడిచ్చిన దాంట్లో అది ఆశీర్వాదం అని గుర్తిస్తే అక్కడే నిలబడతాం. ఇంకా ధనాపేక్షకు తావు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉండగా ఈ వాక్యాన్ని మనం చూస్తుండగా సంపూర్ణ మాన్యత కలిగి తన ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాలని చాలా చక్కగా వ్రాయబడింది. హీ షుడ్ నాట్ బి ఎ న్యూ కాన్వర్ట్. క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎందుకని చెప్పేసి అంటే అతనికి ఇంకా పరిపక్వత కొరకు టైం కావాలి. అతడు ఇంకా లోతుగా వాక్యాన్ని నేర్చుకోవాలి. అతడు ఇంకా ఎదుగుతూ ఉండాలి సహవాసంలో, దేవుని వాక్యంలో, ప్రార్థనలో. ఇంకొక మంచి మాట, సంఘపు వెలుపటి వారిచే మంచి సాక్ష్యము పొందుకున్నటువంటి వాడు. ఒక చిన్న ఫ్రేజ్ నేను ఇలా చదివాను. ఎవ్రీ ఎల్డర్, ప్రతి సంఘ పెద్ద, ప్రతి సేవకుడు, ప్రతి ఓవర్సియర్, ప్రతి కాపరి ఎలాగున్నాడంటే he or she will be weighed in world's scales. ఈ ప్రపంచపు యొక్క ఆ కొలమాను ఏదైతే ఉందో అక్కడ వారిని కొలుస్తూ ఉంటారంట.
ఎలాగున్నాడు ఈ వ్యక్తి, ఆయన క్యారెక్టర్ ఎలాగుంది, ఆయన సాక్ష్యం ఎలాగుంది, ఎలాగా అని చెప్పి అన్నప్పుడు నాన్ బిలీవర్స్, క్రీస్తుని ఎరగని వారి మధ్య మంచి సాక్ష్యం కలిగినటువంటి, వెలుపట సంఘము వెలుపట మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడే ఉండాలి. ఇఫ్ ఎన్ ఎల్డర్, ఈ రీతిగా రాశారు ఒక రైటర్, ఇఫ్ ఎన్ ఎల్డర్, ఒక పెద్ద సంఘ పెద్ద, అతనికి మంచి రెప్యుటేషన్ ఉంటే, మంచి పేరు ఉంటే, మంచి సాక్ష్యం కలిగి ఉంటే, బయట ప్రజలు ఆయన యొక్క ధర్మాన్ని కాదనచ్చేమో, కానీ ఆయనను ఏం చేస్తారంటే ఆయనకు మర్యాద ఇస్తారు, అలాంటి వ్యక్తికి గౌరవం ఇస్తారంట. దే మే డిస్పైజ్ దట్ పర్సన్స్ రిలీజియన్. మంచి సాక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి బయట సమాజంలో, అయ్యా ఎదుగో నీ ధర్మాన్ని మాకు ఒకవేళ మేము ఇప్పుడు కాదన్న, కానీ నీ వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉంటే అది ప్రశంసనీయదగినటువంటిది, అది యోగ్యమైనది అని చెప్పి ప్రజలు చూడగలిగే మర్యాద ఇస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు అన్నటువంటిది కదా, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఏ గుడ్ నేమ్ ఈజ్ బెటర్ దాన్ గ్రేట్ రిచెస్. దయచేసి ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉండగా, ప్రియ దేవుని సంగమా, సంఘపు వెలుపటి వారి ఎదుట నా ఇదిగో సాక్ష్యం, నా చివరి పాయింట్ ఇక్కడ, ఇట్ సర్వ్స్ అన్ ఎవాంజలిస్టిక్ పర్పస్. బయట ప్రజలకు మన సాక్షి జీవితం ఎలాగుండాలని ఇక్కడ రాస్తున్నాడంటే, మంచి సాక్ష్యం. ప్రజలు మనల్ని చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చాడురా మా ఎదుటకు అని చెప్పేసి అనకూడదు ప్రియులారా. మంచి సాక్ష్యం, ఎ మ్యాన్స్ గుడ్ రెప్యుటేషన్ రిఫ్లెక్ట్స్ వెల్ ఆన్ ద చర్చ్ ఆఫ్ విచ్ హీ ఈస్ పార్ట్ ఆఫ్. ఏ సంఘానికి ఆయన చెందినటువంటి వాడో ఆ సంఘానికి మంచి పేరు తీసుకుని వస్తాడంట. ఎ మ్యాన్ విత్ గుడ్ రెప్యుటేషన్ ఇస్ ఎ క్రెడిట్ టు ద లార్డ్ హీ సర్వ్స్. ఏ దేవుణ్ణి అయితే సేవిస్తాడో ఆ దేవునికి అతడు గౌరవాన్ని తీసుకుని వచ్చేటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘపు వెలుపట ఉన్నటువంటి వాళ్ళు, ద అవుట్ సైడర్స్ విల్ బి మోర్ ఇంక్లైన్డ్ టు గివ్ అటెన్షన్ టు ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ గాస్పెల్ కమింగ్ ఫ్రమ్ హిమ్. ఆ వ్యక్తి నిలబడి మాట్లాడితే, ఆ వ్యక్తి సువార్త పంచుకుంటే ఆ సువార్తను జాగ్రత్తగా ఆలకిస్తారు, జాగ్రత్తగా వింటారు, దానికి అటెన్షన్ ఇస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి ఈ నేపథ్యంలో బాగా గమనించాలి. ఈ బయట ఉన్నటువంటి వాళ్ళు ఈ సంఘం గూర్చి అయినా క్రీస్తు గూర్చి అయినటువంటి ఒక ఒపీనియన్ కలిగి ఉండాలంటే వాళ్ళు ఏమి చూస్తారంటే, ఈ భవనము చూడరు, ఇదిగో మనకు క్రీస్తు అగుపడట్లేదు, కానీ వాళ్లకు అగుపడేదంట ఎవరంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, ఇక్కడ ఉన్నటువంటి నేను. మనమే సమాజానికి మనం అగుపడుతూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మినా నమ్మకపోయినా, మనం దీనిని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం చూసినా చూడకపోయినా, ఇది వాస్తవం. దే విల్ బి వాచింగ్ us closely on the sidelines of our jobs. మన ఉద్యోగాలలో వాళ్ళు గమనిస్తుంటారు, మన ఆలోచన విధానాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు, మన చిన్న బిడ్డల జీవితాలు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మార్కెట్ ప్లేస్లో నిలబడుతున్నప్పుడు మన తీరును వారు గమనిస్తుంటారు. సోషల్ మీడియాలో మన పోస్ట్ ఎలాగుంటున్నాయో గమనిస్తుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యంలో గమనిస్తుంటున్నా, ఇవన్నీ కూడా చూస్తుండగా వారి జీవితంలో క్రీస్తు మనలో పని చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు వెలుగు వారి జీవితంలో ప్రకాశిస్తున్నది అని చెప్పి వాళ్ళు గుర్తించి ఏం చేస్తారంటే, ఒకరోజు క్రీస్తు చెంతకు తిరగటానికి అది వీలవుతుందని దయచేసి ఈ విషయాన్ని గమనిస్తుంటున్నా. చివరికి ఈ మాట నేను ప్రస్తావించి నేను ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని సంగమం, ఇంత అద్భుతమైన విషయాన్ని దేవుడు రాస్తుండగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి మనము చదువుదాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబోబో మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన
పైన వారి పైన ప్రభువునై నుండట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ రివార్డ్ అండ్ దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పొటెన్షియల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడిస్తున్నటువంటి బాధ్యత ఇది ఎట్లంటే బలిమి చేత కాదు, నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. ఇది ఎలాగంటే ఇష్టపూర్వకముగా దేవుని చిత్త ప్రకారం. ఇది నాట్ అవుట్ ఆఫ్ గ్రీడ్, దుర్లాభాపేక్షతో కాదు, కానీ ఇది సిద్ధ మనసుతో, ఈగర్నెస్తో ఉండాలి. ప్రజలపైన అజమాయిషి చేయటానికి కాదు, కానీ ఇది మందకు మాదిరిగా ఉండటానికి దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మందకు మాదిరిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మహిమ కిరీటం ఇస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు తన బిడ్డలమైన మనకు, సంఘానికి దేవుడు దయచేయాలని ప్రత్యేకించి ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ అధ్యక్ష పదవి, ఇట్ కుడ్ బి an elder, it could be an overseer, it could be a pastor. ఎవరైనా కానీ దేవుని వాక్యంలో ఆయన రాస్తున్నటువంటి మాట, ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటూ ఉండండి. ఈ డాక్ట్రైనల్ ప్యూరిటీ మీరు దానిని కీపప్ చేస్తూనే ఉండండి. బయట సంఘపు వెలుపటి వారి ఎదుట మంచి సాక్ష్యం కలిగి జీవించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తుండగా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేస్తాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన మాటకు లోబడి సరి చూసుకుని ఆయన సాక్షులుగా దొడ్డ పనిలో, గొప్ప పనిలో, ఒక శ్రేష్టమైన పనిలో, ఒక నోబుల్ టాస్క్లో దేవుడు మనల నుంచి ఆయన మహిమార్థమై మనల్ని సిద్ధపరిచి ఆయన నిలబెట్టి మహిమ పొందుని కాక. రండి ప్రార్థన చేస్తాం. దేవానికి స్తోత్రం. మీ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ వాక్యంలో మీ స్వరాన్ని వినగలిగే కృపనిచ్చారు. మమ్మల్ని దీవించండి. మీకు యోగ్యమైనటువంటి జీవితం జీవించటకు కృప చూపించమని, సంఘ క్షేమం కొరకై, సంఘ అభివృద్ధి కొరకై పాటుపడి బిడ్డలుగా ఒక గాడ్లీ క్యారెక్టర్ కలిగినటువంటి యేసే శిష్యులుగా మేము జీవించటకు, ప్రజలు మమ్మల్ని చూస్తున్నప్పుడు ప్రభా క్రీస్తును, ఆయన చేత వెలిగింపబడిన జీవితం, మంచి సాక్ష్యం మాలో అగ్గుపడినట్లు సహాయం చేయమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.